అన్నయ్య, నువ్వా? ఎలా ఉన్నా? ఊర్లో అందరూ ఎలా ఉన్నారు? ఏంటి విశేషం, ఇలా వచ్చావు? అందరూ బాగున్నారమ్మా. సరే ఉండన్నయ్య, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు అవేమి వద్దమ్మా, ఒక సహాయం కోరి వచ్చాను మీ దగ్గరికి. ఏమిటో చెప్పన్నయ్య, నాకు చేతనైతే చేస్తాను. అలా అనకమ్మా, ఎలాగైనా ఈ సహాయం చేసి పుణ్యం కట్టుకో. ఇంతకు ఏంటన్నయ్య? కొత్తగా మరో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానమ్మా. అవునా అన్నయ్య, కంగ్రాట్స్. థ్యాంక్స్ అమ్మా. కానీ దానికి అవసరమైన పెట్టుబడి కోసం లోన్ తీసుకోవాలనుకుంటున్నానమ్మా బ్యాంక్లో. కానీ బ్యాంకు వాళ్ళు షూరిటీ అడిగారమ్మా. నువ్వు బావ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, బావగారితో చెప్పి ఒక షూరిటీ సైన్ చేయించమ్మా. అమ్మో అన్నయ్య, ఈయనకి ఇలాంటివి నచ్చవు. ఎవరికన్నా మాట సాయమో డబ్బు సాయమో చేస్తారు కానీ షూరిటీలు ఉండవు. సారీ అన్నా. అయ్యో అలా అనకమ్మా, నీ మీదే గంపెడు ఆశతో వచ్చాను. పెద్దవాడిని చేతులు జోడించి అర్థిస్తున్నా. బావగాకపోతే నువ్వన్న హామీ ఉండమ్మా. ఎటు తేల్చుకోలేకపోతున్నా అన్నయ్య. ఒకవైపు భయంగా ఉంది, మరోవైపు నువ్వు ఇంతలా అర్థిస్తుంటే జాలి కలుగుతుంది. నా భవిష్యత్తు నీ చేతిలో ఉందమ్మా. అన్నా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నీకు వ్యాపారాలు కలిసి రావట్లేదు. ఇంతకుముందు కూడా చాలా బిజినెస్లు నష్టపోయావు. మళ్ళీ ఎందుకు? ఈసారి అలా జరగదమ్మా, నాకు నమ్మకం ఉంది. సరే అన్నయ్య, అంత నమ్మకంగా చెప్తున్నావు కాబట్టి ఆయనకు తెలియకుండా షూరిటీ ఇస్తా. ఆ పేపర్లు ఇటు సైన్ చేస్తా. థ్యాంక్స్ అమ్మా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అన్నయ్య, నాకు ఇబ్బంది రాకుండా లోన్ తీర్చే, లేదంటే నా కాపురం కూలిపోతుంది. అయ్యో అంత దాకా రాణిస్తానమ్మా.